హాయ్ అండి. వెల్కమ్ టు నీడ్ టు నేచర్. నేను మీ రామకుమారిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? అందరికీ నమస్కారం. వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదండీ! ఇప్పుడు కొత్త కొత్త మొక్కలు తెచ్చుకోవాలండి. మేము ఔట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాము. అక్కడ నార్లు అవి చూసామండి. బంతి నార, వంగ నార ఇవన్నీ కూడా. అయిగోండి తీసుకున్నానండి. పచ్చిమిరప, వంగ, బంతి, టెంకిస్ మొక్కలు ఇవన్నీ కూడా కలిపి తీసుకున్నాను. ఇవి నేను తీసుకుని ఇంటికొచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయిందండి. కొంచెం చీకటి పడిపోతా ఉన్నది. దానివలన నేను మార్నింగ్ వేసుకుందామని అవన్నీ కూడా కొంచెం నీళ్ళల్లో పెట్టేసి ఉంచుతానండి. వాటర్ పోసి చిన్న బకెట్‌లో నీళ్ళేసి పెట్టేస్తే పొద్దునకి ఫ్రెష్‌గా ఉంటాయండి. అప్పుడు అవి వేటిల్లో వేసుకోవాలో నేను కేటాయించుకుని, విడదీసుకుని వేసుకుంటాననమాట. ఇప్పుడిప్పుడే మొత్తం అన్నీ మొక్కలు స్టార్ట్ చేసుకోవాలి కదండీ! పాదులు పెట్టుకున్న, నార్లు వేసుకున్న ఇప్పుడే వేసుకోవాలి. కొంచెం చినుకు పడింది కాబట్టి. ఇది రోజా మల్లి అని చెప్పేసి మల్లంటండి పెద్ద పువ్వు పూస్తది కదా! మల్లె పూలోనే అదే దొంతర మల్లి అని చెప్పేసి ఆ మల్లి చెట్టండి తెచ్చుకున్నాను. అది కూడా ఒక గ్రో బ్యాగ్‌లో ఒక చెట్టు ఉందండి. అది ఇది కలిపి వేస్తే నెక్స్ట్ ఇయర్‌కి బాగా గ్రో అవుతదనమాట. ఈ నార కూడా చాలా బావుందండి. ఇవన్నీ కూడా రేపు మార్నింగ్ వేసుకునేటప్పుడు చిన్న వీడియో తీస్తానండి. ఇలాంటి మొక్కలు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడే వేసుకోవాలి. నార మాత్రం చాలా బావుందండి. 3 మొక్కలు 40 రూపీస్ కింద ఇచ్చారండి. అలా కొద్దిగా తెచ్చుకున్నాను నేను. నా ఛానల్ నీడ్ టు నేచర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ఉంటానండి. బాయ్ అండి.